హల్లెలూయా. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఈస్టర్ శుభములు ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా మీకు దయచేయను గాక. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సకల ఆశీర్వాదాలతో నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి ప్రియదేవుని గారు, 28వ అధ్యాయము మొదటి నుండి మనం ఒక 4 వచనాలు మనం చదువుదామా? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడ్డ వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె ఉండిరి. ఆ దూత స్త్రీలను చూచి, భయపడకుడి, సిలువ భయపడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలంను చూచి త్వరగా వెళ్ళి మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని గణపడతారు. హల్లెలూయా. చూడండి ప్రేమేశ్వర బారా, ఆయన ఎందుకంటే వాళ్ళందరూ కూడా మగ్దలేని మరియా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఇంకా సమాధిలోనే ఉన్నాడు కావచ్చని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఇంకా చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే అది ఏ సమయంలో అంటే అది ఆదివారము తెల్లవారుచుండగా ఏం చేసిందంటే తెల్లవారుచుండగానే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ ఏం చేసిందంటే పరలోకం నుంచి ఒక దేవదూత దిగి వచ్చేసి ఆ రాయిని పొల్లించింది. ఆ రాయిని పొల్లించగానే మహాభూకంపం కలిగింది. హల్లెలూయా. మహాభూకంపం కలిగింది. అయితే ప్రియదేవుని ద్వారా అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఆ దేవదూత వస్త్రాలను చూసి ఏం చేసిందంటే అక్కడ భయపడి ఆ కావలి వారు కూడా వణికి చచ్చినట్టుగా చచ్చిన వారి వలె ఉన్నారని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తాము. అయితే ప్రియదేవుని ద్వారా దేవదూత అంటాడు, మీరు సిలువ పడిన యేసును వెతుకుచున్నారని. అమ్మా, నాకు తెలుస్తా ఉన్నది, మీరు సిలువ పడిన ఆ యేసు ఇంకా మీరు సమాధిలోనే ఉన్నారని మీరు చూడడానికి వచ్చిందని నాకు తెలిసింది. అయితే మీరు భయపడకండి. ఎందుకనంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఎందుకనంటే ఆయన లేచి ఉన్నాడని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తాము. భూమి ఆకాశములు గతించిన కానీ దేవుని యొక్క మాటలు గతించవు. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట ఏదైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. ఆయన ఏం చేసిందంటే ఆయన తాను చెప్పినట్టుగానే లేచిండు. కాబట్టిగా ఆయన ఏమంటారంటే ఇక్కడ చెప్తే ఏమంటారంటే మీరు అక్కడ ఏమంటారంటే ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. హల్లెలూయా. మీకు వెనుక కాదు, మీకు ముందుగానే వెళ్ళుచున్నాడు. అయితే వాళ్ళ ఆశ ఏమైపోయిందంటే ఆలస్యం అయిపోయింది. వారి జీవితంలో మార్త, మగ్దలేని మరియా వాళ్ళందరూ కూడా ఏం చేసిందంటే యేసు ప్రభు ఆయన సజీవుడైనానికి చూడడానికి ఏమైపోయిందంటే వాళ్ళు చాలా ఆలస్యం అయిపోయారు. హల్లెలూయా.
ఈనాడు ప్రజల లోపల ఉన్న ఏంటి అంటే ఆలస్యం ఉన్నది, నిర్లక్ష్యం ఉన్నది, ఆసక్తి తగ్గింది. ఎందుకనంటే ప్రజల యొక్క ఆ సజీవుడైన దేవుణ్ణి వాళ్ళు కలుసుకోలేకపోయారు. ఎందుకనంటే తెల్లవారు చూడగానే వాళ్ళు వచ్చారు. కానీ ఆయన చెప్పినట్టుగా ఏం చేసిందంటే నేను ఏం చేస్తానంటే 3వ దినమున చనిపోయి ఏం చేస్తా, తిరిగి నేను లేస్తానని చెప్పిండు యేసు ప్రభువు. అయితే ప్రియదేవుని ద్వారా అయితే అంతకు ముందే అక్కడ సైనికులు కానీ, అక్కడ మత పెద్దలు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు అధికారులు కానీ, తర్వాత యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఏమన్నారంటే గమనించవచ్చు. అయ్యా ఆ వంచకుడు అని అన్నారు. యేసు ప్రభుకి ఏం పెట్టిళ్ళు? వంచకుడు అనే బిరుదు పెట్టి. అయితే ఆయన వంచకుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఎందుకనంటే మరణ బంధకములను బంధించుట అసాధ్యము ప్రియదేవుని ద్వారా. పౌలు చెప్తా ఉంటాడు ఏదంటే మరణము ఆయనను బంధించుట. చూడండి అపోస్తుల కార్యము చూడండి ప్రియదేవుని ద్వారా. అపోస్తుల కార్యంలో ఏం చేస్తాడంటే మరణమాట ఆయనను బంధించుట అసాధ్యమాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం చదవాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనములను తొలగించి ఆయన ఏం చేసిండు? లేపిండు. ప్రేమేంద్ర ఆయన మరణ బంధకాలన్నీ కూడా తొలగించేవాడు. ఎందుకనంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యము ప్రియదేవుని ద్వారా. ఎందుకు అనంటే అయితే ఇక్కడ వాళ్ళు అనవచ్చు. ఎందుకనంటే మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ 27 అధ్యాయం 63వ వచనంలో అక్కడ ఏమంటారంటే అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత లేచెదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నదయ్యా. ఎందుకనంటే ఈనాడు క్రైస్తవ సమాజానికి జ్ఞాపకం లేదు. ఆయన ఎప్పుడు ఎదుర్కోవాలి, ఎప్పుడు ఎదుర్కోవాలి, ఎప్పుడు దేవుని కలుసుకోవాలి, ఏ సమయంలో కలుసుకోవాలని క్రైస్తవ సమాజం నిద్రలో ఉన్నది. అందుకే ఎందుకనంటే వీరి లోపల నేటి సమాజానికి జీవము లేదు. ఎందుకనంటే వీళ్ళు మృతులలోనే ఉన్నారు, ఇంకా మృతులలో ఉన్నారు. ఎందుకనంటే ఈయన మృతుడు కాదు, ఈయన సజీవుడైన దేవుడు. ఈయన ఎవరంటే సర్వయుగముల్లో సజీవుడైన దేవుడు. అయితే ఆయన చెప్పినట్టుగా అయితే వాళ్ళంటే అక్కడ అంటాడు పిలాతు ఏమంటాడంటే మనం పిలాతు మాట కనుక చూస్తే అరే బాబు అరే అప్పుడు ఆయన చెప్పిండు కదా ఒకవేళ శిష్యులు ఎత్తుకోపోతాడో భయం ఉన్నాయా, నీ చేతనైనంత మట్టుకు ఆ సమాధిని భద్రం చేయరా, ఆ సమాధిని నువ్వు భద్రం చేయి, నీ చేతనైనంత మట్టుకు నీకు కావలసిన సైనికులను తీసుకోపో, తర్వాత అక్కడ ఎంతమంది అయినా కాపులుగా ఉండాలి అని పిలాతు చెప్పినట్టుగా మనం చూడవచ్చు. చూడండి 27వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 27వ అధ్యాయము ప్రియదేవుని ద్వారా 65వ వచనం. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని చెప్పాడు. హల్లెలూయా. ఆయన సమాధిని భద్రం చేసుకోండి అని ఆనాటి అధికారి అయిన పిలాతు చెప్పిండు ప్రియదేవుని ద్వారా. ఎందుకనంటే దేవదూతే పరలోకము నుంచి దిగి వచ్చేసింది. హల్లెలూయా. నీ కొరకు దేవదూత దిగిరాదా? నీ కొరకు దేవుడు దిగిరాడా? దైవ సన్నిధి దిగిరాదా? దైవ ప్రసన్నత దిగిరాదా? దేవుని మహిమ దిగిరాదా? దేవుని ఆశీర్వాదం రాదా? ఆయన పునరుత్తర శక్తి రాదా? ఆయన పునరుత్తరమైన అభిషేకం రాదా? మనం గమనించాలి ప్రియదేవుని ద్వారా. మృతులలో ఉండకూడదు, సజీవులుగా మనం ఉండాలి. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే మీరు క్రీస్తునందు, ఎందుకనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటిగా. కింద మృతులు ఉన్నది, పాపం ఉన్నది, శాపం ఉన్నది, రోగం ఉన్నది, అపవిత్రత ఉన్నది, కింద అంత కీడు ఉన్నది, కింద అంత సమాధులు ఉంది. అయితే నేటి సమాజాన్ని కనుక మనం చూస్తే అయితే ప్రియదేవుని ద్వారా ఆయన చెప్పినప్పుడు ఒక దూతనే దిగి వచ్చి రాయి పొర్లిస్తే అక్కడ సైనికులంతా వణికిపోతా ఉన్నారు.
ఆ మెరుపును చూసి ఆ మహిమను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చినట్టుగా వణుకుతా ఉన్నారు. చచ్చిన వారి వల్లే వణుకుతా ఉన్నారు. దేవుడు నీ కొరకు కూడా ఏదైనా చేయడానికి సమృద్ధి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే అంటారంటే మీ జీవము క్రీస్తు యందు దాచబడి ఉన్నది. పౌలు చెప్పే మాట చూడండి, మీ జీవమాట దేని యందు దాచబడి ఉన్నది అని అంటే మనం చూడవచ్చు కొలస్సీలకు రాసిన పత్రికలో. ఎందుకనంటే ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా మందికి జీవము తిండిలోనే ఉన్నది అనుకుంటున్నారు, జీవము నిద్రలోనే ఉన్నది అనుకుంటా ఉన్నారు. జీవము ఎలా ఉన్నదట, ఎక్కడ ఉన్నది అని అనుకున్నా అంటే జీవము తర్వాత ఇహలోకమైన కార్యాల్లో ఉన్నదని చేసేసి భ్రమలో ఉన్నారు. క్రైస్తవ సమాజం నిద్రలో ఉన్నారు. చూడమ్మా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదామా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి కానీ అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమందు కూర్చి ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన లేపగలిగిన వాడు. హల్లెలూయా. ఆయనను దేవుడు ఎలా లేపాడు అని అంటే ఆత్మ ద్వారా లేపాడు. ఆత్మ ద్వారా. అందుకే ఇక్కడ మనం 4వ వచనం కూడా చూస్తే అక్కడ ఏమంటే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచండి. ఎందుకంటే 3వ వచనం అంటాడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యందు దాచబడి ఉన్నది. అయితే ప్రియదేవులారా మనం గమనించాలి. అయితే మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూద్దాం. ఎందుకనంటే ఈనాడు సమాజం అంతా ఎలా అయిపోతుందంటే ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అయితే నేడు క్రైస్తవ సమాజం ఆత్మ లేదు. ఎందుకనంటే మెలకువగలిగిన ఆత్మ లేదు. నిద్రాత్మ, సోమరాత్మ, నిర్లక్ష్యపాత్మ, తిండిపోతాత్మ, తిరుగుబోతాత్మ, లోకముతో కలిసే ఆత్మ, అది దేవునితో నడవనియదు, దేవుని కలవనియదు, దేవుని జీవాన్ని పొందనివ్వదు. ఎందుకనంటే ఈనాడు సమాజంలో ఎలా ఉన్నారంటే మృతులుగానే ఉన్నారు. ఎందుకనంటే మెలుకోగలిగిన ఆత్మ లేదు. ఆత్మ ఎలా ఉన్నదంటే మెలుకోగలిగిన ఆత్మ దేవుని ఆత్మలో ఉన్నది. చూడండి రోమిలకు రాసిన పత్రిక మనం చూడవచ్చు. దేవుడు ఎందుకనంటే ఆయనను లేపాడు. ఎలా? ఆత్మ ద్వారా లేపాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చూడండి. ఎందుకనంటే దేని ద్వారా అంటే ఆత్మ ద్వారానే. అందుకే ఎక్కడ అంటాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీర విషయము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలుగుతున్నది. ఎందుకనంటే ఆత్మతోటి లేపాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మతోటి లేపాడు. ఎందుకనంటే క్రైస్తవ సమాజం అంతా ఎలా ఉన్నదంటే నిద్రలో ఉన్నది. అయితే వాళ్ళు కూడా మగ్దలేని మరియలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనాడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు లేచిన తర్వాతనే వచ్చాడు, లేవక ముందుకు ఎదుర్కోలే. హల్లెలూయా. అయితే లేవక ముందుకు ఎదుర్కోలే. అయితే ఆయన వాస్తవంగా ప్రియదేవుని ద్వారా, ఎందుకనంటే ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు కనుక. అయితే నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉన్నదంటే మనం గమనించవచ్చు ప్రియదేవుని ద్వారా. అయితే యేసు ప్రభు లేచిన తర్వాత అందరూ కూడా అక్కడ విషయాలు చెప్తా ఉన్నారు. అయ్యా లేచి మార్త కనబడిన తర్వాత మగ్దలేని మరియ గిట్లా వాళ్ళందరూ చూసిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళందరూ వెళుతూ ఉన్నారు. అయితే వెళుతూ ఉంటే కూడా ఇంకా అక్కడ భయపడతా అంటే మనం చూడవచ్చు. అక్కడ ఏం చెప్పిండంటే శుభము పలికింది యేసు ప్రభు. చూడండి అక్కడ
28వ అధ్యాయం 28వ అధ్యాయము 8వ వచనం మనం చదవమా. వారు భయముతోను మహానందముతోను ఆ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. ఎందుకనంటే వాళ్ళు పరుగున అత్తంటే, అమ్మా మీకు శుభము కలుగును గాక, మీకు ఆశీర్వాదం కలుగును గాక, మీకు దీవెన కలుగును గాక, మీకు పునరుత్థాన శక్తి కలుగును గాక. వారు కొందరు పైన యోహాను సువార్తలో మీకు ఆత్మ కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని యేసు ప్రభువుల వారు మాట్లాడారు. మనం ఈ లేఖన భాగాలన్నీ పరిశోధన చేస్తే అలా సమాధానం కలుగునుగా కానీ మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. నీకు దేవుడు ఏం చేసేదంటే, దేవుడు ఆయన ఆ పునరుత్థాన శక్తితో నింపే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. అయితే అలాగునే వెళుతూ ఉంటే, అయితే చూడండి ప్రియదేవుని ద్వారా అందరు కూడా వెళుతూ ఉంటే చూడండి, ఆ 11 మంది శిష్యులు కూడా అందరు వెళుతా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. 28వ అధ్యాయం 16-17 వచనం మనం చూద్దామా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి ఆయనను చూచి ఆయనను మొక్కిరి గాని కొందరు సందేహించి. హల్లెలూయా. ఇంకా ఎందుకనంటే వాళ్ళు సజీవుడైన దేవుడని వాళ్ళు కొంతమంది మొక్కారు. అనేకుల్లో కూడా కొంతమంది ఏమున్నది, సందేహం ఉన్నది. హల్లెలూయా. సందేహం ఉన్నది. ఎందుకనంటే అనేకుల సందేహం ఎందుకనంటే, నేను ఇప్పుడే పోవాలా, అప్పుడే పోవాలా, నేను ఎప్పుడు పోవాలి. ఎందుకనంటే దేవుని టైంలోనే జరుగుతుంది. వారి ఆసక్తిని చూసాడు, పరిగెత్తుకొని యేసు ప్రభు సమాచారం అందిస్తా అంటే వాళ్ళకి ఏం చెప్పాడు, మీకు శుభం కలుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఆ గలిలయ కొండకు వెళ్ళిన తర్వాత వారు ఆయనను చూచి కొంతమంది మొక్కారు, కొందరు ఏమైపోయారు, సందేహం ఉన్నది. ఇంకా నేను ప్రభు నమ్ముకొని కూడా సందేహం ఉన్నది. ఇంకా ఎందుకనంటే నా పరిస్థితులు ఇంతేనా, నా రోగం ఇంతేనా, నా బాధ ఇంతేనా అంటే నువ్వు దేవునికి రైట్ టైంలో రావట్లేదు, నీ టైంలో వస్తావు. నీ పనులన్నీ, నీ కాలక్షేపము, నీ అన్ని అవసరాలు తీర్చుకున్నాక దేవుణ్ణి నీ అవసరానికి వాడుకుందామని. హల్లెలూయా. ఎందుకనంటే నీ అవసరానికి నువ్వేం చేస్తా ఉన్నావు, దేవుణ్ణి వాడుకోవడానికి. ఎందుకనంటే వాడుకునేటోళ్ళు ఏంటంటే సందేహం, డౌట్. అయితే మనం ఇంకా చూద్దాం ప్రియదేవుని ద్వారా. ఎందుకనంటే ఇలా కొంతమంది సందేహాలు ఉన్న తర్వాత చూడండి, మార్కు సువార్తలో కూడా మనం కొన్ని విషయాలు చూసేసి ముందుకు వెళ్దాం. ఎందుకనంటే ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూడండి. 16వ అధ్యాయము మనం చూడండి. 16వ అధ్యాయం ప్రియదేవుని ద్వారా మనం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదామా. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూద్దురనియు ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుడని చెప్పాను. వారు బయటకు వచ్చి విస్మయం నొందుచు వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరికి ఏమి తోచలే. చూడండి, ఈనాడు కూడా ఏమైపోతుంది, ఏం తోచట్లేదు. ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుని సేవించాలి, దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రభుని గణపరచాలి అనేవారు. ఎందుకు అనంటే మరణపు ముళ్ళును సిలువలో విరచి మృతులను జీవముతో నింపినదే. ఏంది, మరణము ముళ్ళునే సిలువలో విరిచిండు ఆయన. అందుకే ఇక్కడ ఏమైపోతున్నాడంటే చాలా మంది కూడా విస్మయం పొందా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన చెప్పినట్టుగానే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎందుకనంటే ఆయన లేచిండు. ఎందుకనంటే ఈనాడు కూడా
సురా 33 కోట్ల దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సమాధిలోనే ఉన్నారు, కానీ తిరిగి లేవలే. ఏకైక సమాధి మరణాన్ని గెలిచినవాడు, మరణాన్ని విరిచినవాడు, మరణాన్ని గెలిచి సజీవుడై దేశి. ఎందుకనంటే అనేకులకు తను సజీవుడిగా కనపరుచుకున్న దేవుడు ఒక యేసు ప్రభుల వారు. చప్పలు కొట్టి ఆయన సజీవుడైన దేవుడు. అయితే నీకు ఎలాంటి సందేహం ఉన్నా, లేకుంటే విస్మయం ఉన్నా, లేకుంటే అపనమ్మకం ఉన్నా, ఏం కావాలంటే దాన్ని చీసి మృతి చెయ్యి, సమాధిలో వేసేసి నువ్వు లేపబడ. నువ్వు ఇంకా మృతుడుగా ఉండకు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. అంటే ఆయన పునరుత్థాన శక్తితోటి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును లేపాడు. ఆయన నీ ప్రతి పరిస్థితి నుంచి, నీ ప్రతి కష్టం నుంచి, ప్రతి నష్టము నుంచి కూడా ఆయన విడిపించగలిగిన దేవుడు. ఆయన రోగమునే కాదు, మరణాన్నే మృంగివేశాడు. నీకు మరణము అనేది లేకుండానే ఆయన మరణాన్ని మృంగివేసినట్టుగా మనం దేవుని లేఖన భాగాలు చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథం మనం చూడండి ప్రేమ. యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. అంటే మృంగివేసిండు ప్రేమ. ఎందుకు అనంటే మరణము ముళ్ళునంతా సిలువలో విరిచాడు. నీకేదైనా పాపము, శాపము, రోగము, అపవిత్రత, కీడు, దేవునికి ఏ వ్యతిరేకత అయినా ఆయన విరిచేస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకనంటే మరణం ఉండకుండా దేవుల్లో ఉన్న వారికి మరణం లేదు. వాస్తవం మరణం లేదు. అయితే మనం చూస్తే ప్రేదేని ద్వారా ఇక్కడ గనుక చూస్తే ఆ మరణము ఆయనను మింగివేసి ఆ ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద భాష్యం బిందునంతా తుడిచివేసింది. మరణం అంటే ఎవరికైనా భయమే. మరణం అంటే ఎవరికైనా ఆ మరణం అనే దాన్ని ఎవరు ఇష్టపడరు, ఎవరు అంగీకరించాడు. కానీ నీ మరణం ముళ్ళును సిలువలో విరిచిండు. తర్వాత ఆ మరణాన్నే మృంగివేసిన వాడు సజీవుడైన దేవుడు, సర్వయుగంలో సజీవుడైన. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ద్వారా ఈనాడు చాలా మంది కనుక మనం చూస్తే, అలాగున మనం కనుక చూస్తే వాళ్ళంతా ఏం చేసిందంటే కొంతమంది విస్మయం పొందారు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో కనుక చూస్తే వాళ్ళు ఆయన వెళుతుంటే, వాళ్ళతో నడుస్తా అంటే వాళ్ళు ఏం చేసిందంటే 16-13వ వచనం కనుక చూస్తే వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసేది, కానీ వారు వీరి మాటలు నమ్మకపోయి. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా, నమ్మతే లేదా? నేను నమ్మిన వాళ్ళేరి, కొన్ని సంవత్సరాల కాంచి నమ్మిన వాళ్ళేరి, బాప్తిసం తీసుకున్న వాళ్ళేరి, ప్రభువుని వెంబడించిన వాళ్ళేరి. ఎందుకు? ఆనాడు యూదా యేసు ప్రభును సిలువకు అప్పగించగానే అందరూ ఏమైపోయారు? పారిపోయింది. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఈ శుభదినమున మనం చూడవచ్చు ప్రియదేని ద్వారా. ఎందుకనంటే అక్కడ గనుక చూస్తే వెళ్ళి తక్కిన వారు కూడా ఏం చేసినంటే ఆ సంగతి తెలియజేసినప్పుడు కూడా వారి వీరి మాటలాట నమ్మకపోయారు. మనం గమనించాలి, నువ్వు ఎలాంటి నమ్మకం ఉంటే. ఎందుకనంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎందుకనంటే నమ్మిన వానికట, ఎందుకనంటే నమ్మిన వానికి మెండైన దీవెనలు కలుగునుగా అన్నాడు. హల్లెలూయా. అయితే ఎందుకనంటే నమ్మకాన్ని కొండతో పోల్చాడు. ఎందుకనంటే యెహోవా యందు నమ్మకించువారు సురక్షితంగా నివసించేదారు. ఎందుకనంటే ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నిరంతరము దేవుడు తన ప్రజలతో ఉంటాడు. చెప్పండి.
నిరంతరం ఉండేవాడు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే నమ్మకపోయారు. తర్వాత నమ్మకపోయిన తర్వాత మనం కనుక లూకా సువార్తల కొన్ని మాటలు కనుక మనం చూస్తే చూడండి, వాళ్ళు యేసు ప్రభు అని చెప్పి తర్వాత ఏమవుతుందో చూడండి. మనం ఇక్కడ చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదామా. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఇంకా అక్కడనే ఉన్నారు చాలా మంది. అక్కడనే ఎక్కడన్నారు? ఇంకా మృతి అంటే ఆ లోపలే ఉన్నారు. కొంతమంది సమాధుల్లో ఉన్నారు, కొంతమంది సమాధులు వెతుకుతూ ఉన్నారు. సమాధుల్లో కొంతమంది ఆరాధన చేసేవాళ్ళు, ఒక తరానికి సంబంధించిన వాళ్ళు అలాగున్నారు. అయితే ఇక్కడ మీరు ఎందుకు వెతుకుతా ఉన్నారు? తర్వాత 7వ వచనం మనం చదువుదామా. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని. ఎందుకనంటే ఆయన చెప్పినట్టుగా చేసేవాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు కూడా ఏదైనా చెప్పినట్టుగా చేయాలి, విన్నట్టుగా మనం చేయాలి. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిస్తేనే మనకు జీవము కలుగుతుంది. మనకు జీవము కలుగుతా ఉంటుంది, క్షేమం కలుగుతా ఉంటుంది, ఆశీర్వాదం కలుగుతా ఉంటుంది. అందుకే ఆయన చెప్పిన తర్వాత మనం కనుక ఇంకా అట్లనే మనం చూస్తే ప్రియమైన ద్వారా 11వ వచనం కనుక మనం చూస్తే అక్కడ అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడ్డాయి. హల్లెలూయా. దేవుని మాటలు ఇలాగ ఉన్నాయి. వాళ్ళు చెప్పుతూ ఉంటే ఈనాడు సేవకులు చెప్పే మాట విశ్వాసుల గట్లనే ఉన్నాయి. ఎందుకు అనంటే జీవము లేదు. వారి జీవం ఉంటే వెర్రిగా కాదు. ఎందుకనంటే ఆనాడు నోహావు చెప్పినప్పుడు కూడా ఎలా ఉన్నారు? వాళ్ళకు అలా పరిస్థితినే ఉన్నది, అలాగునే ఉన్నారు. ఎందుకనంటే నోహు మాటలు వెర్రితనంగానే ఉన్నాయి, యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా వెర్రితనంగానే ఉన్నాయి. అయితే ప్రియమైన ఇక్కడ మాట్లాడినట్టుగా అయితే వెర్రి మాటలుగా కనబడలేదు కనుక వీరి మాటలు ఏందట, వీరు వారి మాటలు నమ్మలేదు. అందుకే ప్రియమైన మనం చాలా గమనించాలి, దేన్ని నమ్ముతున్నాం. ఎందుకనంటే దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వయుగముల్లో సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఎందుకనంటే యోహాను ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటాడు. పాత్మాసు దీపం ముందు ఏం చేస్తాడంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తా అంటే ఈయన కూడా బలికి సచ్చిన వాని వలి అయ్యి ఏం చేస్తాడంటే అక్కడ ఏమైతే చూడండి. మనం ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలా. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొక్క పడి తినే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతులనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళము చేతులు నా స్వాధీనంలో ఉన్న. చెప్పని కొట్టి ప్రభు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఎక్కడైనా నామంలో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో సంచరించేవాడు. ఆయన జీవమును ఇచ్చే దేవుడు. ఆయన నీకు ఆయన జీవమును కలుగజేసేవాడు. ఆయన ఎందుకనంటే మరణ భేదములు ఆయనను బంధించడం ఏంటిదట? అసాధ్యం అన్న, అసాధ్యం ప్రియదేవ. అయితే ప్రియదేవ మనం గమనించాలి. ఎందుకనంటే దేవుడు ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుల్లో కూడా ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన పేరు ఏం పేరంటే తోమ అంటాడు. ఏమంటాడంటే అందరు చూసి వచ్చి మాట్లాడినాక ఏం చేస్తాడంటే ఆయన యేసు ప్రభు వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడంటే సమాధానాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొందరి పైన
తన పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు, తర్వాత వారి పాపములు క్షమించినప్పుడు. కనుక మనం యోహాను సువార్తలో 20 అధ్యాయాలు కనుక చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, కొంత పని పైన ఏం చేసిందంటే ఆయన సమాధానాన్ని మీకు కలుగునుగా కానీ ప్రకటించిండు. తర్వాత కొంతమంది ఏం చేసినట్టు మాట చెప్పి పరిశుద్ధాత్మను వారిపైన ఊదినట్టుగా వారిని క్షమించినట్టుగా మనము 19 నుంచి 22, 23 వరకు మనం చూడవచ్చు. కానీ ఇక్కడ తోమ ఉంటాడు. హల్లెలూయా. తోమ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే తోమ అనే ఒక భక్తుడు ఉంటాడు. ఇతనికి ఏం చేస్తా అంటే, నేను ఆ ప్రక్కటెంకల్లో చెయ్యి పెట్టి ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా అంటాడు. ఈనాడు క్రైస్తవ సమాజం అద్భుతం జరిగితేనే, ఆశ్చర్యం జరిగితేనే ప్రభుత్వ సాపిగా జరిగిన నడిచేవాళ్ళు. అద్భుతం జరిగితేనే చూస్తా అంటారు. అందుకనంటే ఆశ్చర్యం జరిగితేనే, సమస్య పరిష్కారం అయితేనే అవుతారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుంచి దాటిన తర్వాత ఏం చేసినంటే నమ్మకం కోల్పోయింది. కోడి ముక్కు రాసినట్టే వెంటనే ఆయన ఆశ్చర్య కార్యాలు, ఎర్ర సముద్రం దగ్గర భీకరమైన కార్యాలు, అద్భుతాలు చేసిన తర్వాత, ఆ శత్రువులందరినీ ముంచి వేసిన తర్వాత ఈ దేవుడు వీళ్ళను బయటికి తీసుకొచ్చినాక వెంటనే తిన్నరు. కోడి ముక్కి రాకినట్టునే రాసి. ఇది తోమ స్వభావం కలిగిన వాళ్ళు కూడా చాలామంది చర్చిలో అక్కడక్కడ ఉంటారు. అందరు కాదు, అక్కడక్కడ కొందరు ఉంటారు. సందేహపడేవాళ్ళు, వెర్రి మాటలుగా మాట్లాడేవాళ్ళు, తర్వాత అపనమ్మకంతో ఉండేవాళ్ళు. ఎందుకనంటే అపనమ్మకం ఎంతో అనార్థం కూడా అంతే. ఈ అపనమ్మకం ఉన్న వాళ్ళ లోపల ఏ కార్యాలు దేవుడు చేయడు. ఎందుకంటే సందేహపరులు వీళ్ళు వస్తాంటారు, వింటాంటారు, తర్వాత విమర్శిస్తా అంటారు వెనక. అయితే ఇక్కడ తోమని కనుక చూస్తే ఇక్కడ ఏమంటాడో చూడండి, 25వ వచనం చూడాలి. 24, 25 నుంచి యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిద్దుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, ఏంటిదాట మేము, అయ్యా 11 మంది చెప్తే నమ్మట్లేడు. 11 మంది అక్కడికి వచ్చేసిందంటే, అక్కడ మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మని అంటాడు. నాడు సమాజం అలానే ఉన్నారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది నమ్మి దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్టుగా, వాళ్ళ శుభాలు పొందుకున్నట్టుగా, ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా, పునరుత్థాన శక్తిని పొందుకున్నట్టుగా, దేవుని యొక్క క్షమాపణ పొందినట్లుగా, దేవునికి సజీవుల సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, ఇక్కడ మనం చూడాలి అదే అధ్యాయంలో చూడండి, అదే అధ్యాయం అక్కడ ఏమంటాడంటే 28, 29 వచనమా, అందుకు తోమా చప్పట్లు కొట్టి ప్రభుని, నువ్వు చూడకుంటేనే నమ్మాలి, చూచి నమ్మడం కాదు. ఎందుకనంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఎందుకనంటే అబ్రహాము ఏం చేసిందంటే, ఆయన ఏం చేసిండు, ఆయన నమ్మాడు. ఎందుకనంటే నమ్మి ఒక్క మాటతోటి అద్భుతాలు చేస్తాడా, ఆశ్చర్యాలు చేస్తాడా, సంతానం ఇస్తాడా, బంగారం ఇస్తాడా, గొర్రెలు గొడ్డలు ఇస్తాడా, లేకుంటే నాకేమైనా ఇస్తాడా అని దేవుణ్ణి అడిగచ్చాడు. ఆయన ఎరుగకే బయలుదేరిండట. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలుదేరినట్టుగా మనం చూడవచ్చు. దేవుని మాట విని మనం ఏం కావాలంటే, దేవునితోటి ఎరుగకనే బయలుదేరుతా అంటే వెంటనే 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైండు. నమ్మిన వెంటనే గుడ్డివాడు చూపు పొందిండు.
మూగవాడు మాట్లాడగలిగిండు. తరువాత మనం కనుక చూస్తే ఈయన సజీవుడై ఆయన ఏం చేసిందంటే యేసు ప్రభు వారు ఏం చేసిందంటే అపోస్తులకు కూడా ఏం చేసిందంటే ఆయన యేసు ప్రభు ఆయన సజీవుడై అనేకులకు కనపరుచుకున్నట్టుగా ఆయన సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొట్టే ప్రభుని గారు. అపోస్తులకు ఏం చేసిందంటే ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. చూడండి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక పరిమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీకు జీవమునివ్వడానికి, ఆయన పునరుత్థాన శక్తినివ్వడానికి, పునరుత్థాన బలమునివ్వడానికి, పునరుత్థాన అభిషేకం ఇవ్వడానికి, పునరుత్థానమున ఉన్న సకల ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన యేసు ప్రభు చెప్పాడు. అప్పుడు ఏం చేసిందంటే ఆయన ఏం చేసిందంటే తండ్రి చేతికి అప్పచెప్పేటప్పుడే ఆత్మను అప్పచెప్పేటప్పుడు ఏం చేస్తాడు సమాప్తం అని చెప్పేసి ఆత్మను సమాప్తం అయిపోయింది. ఎందుకనంటే నీ పాప శాప రోగం లేని గొడ్డుతనం అంతా కూడా సమాప్తమై చేసేసిందంటే నీ కొరకే ఆయన అన్ని ముగించిండు. చప్పట్లు కొట్టి ప్రభుని గారు. అయితే అందుకే అపోస్తులకు ఏం చేశాడంటే ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. ప్రేదేని ద్వారా ఆయన సజీవుడైన దేవుడు కనుక ఎందుకనంటే ప్రేదేని ద్వారా మొదటగా ఏం చేసిందంటే ఆయన మొదటగా ఏం చేసిందంటే ఆయన లాజరును లేపేటప్పుడు అయ్యా వాళ్ళ చెల్లెలు అంటారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు. అమ్మా నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. అయ్యా మార్త అంటది, అయ్యా 4 దినములు అవుతుంది అయ్యా శవం కులిపోయింది అంటాడు. మార్త నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని యేసు ప్రభు చెప్పేసి యేసు ప్రభు లాజర్ని ఎక్కడ పెట్టిండో పెట్టగానే ఎక్కడైతే సమాధి చేసిండో అక్కడికి పోయి మీరు రాయి తీయండి అని చెప్పేసి ఏం చేసిందంటే ఆయన రాయి తీయమని చెప్పేసి ఆ రాయిని పొర్లించిన తర్వాత ఏం జరిగిందో చూడండి ప్రేదేంబా. ఆ రాయిని పొర్లింది అని చెప్పిన తర్వాత ఏం చేసిందంటే ఆ రాయిని తీసుడుతోటే ఏం చేసిందంటే యేసు ప్రభు లాజర్ అని బిగ్గరగా పిలిచి లాజర్ను బయటికి రమ్మన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 42 వచనం 43 వచనమా. నీవెల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిండు. ఏమంటున్నాడు? నీవెల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని. నువ్వు చేయగలుగుతున్నావు వాళ్ళ ప్రార్థన. అయ్యా నా మనవిని వినుచున్నావని, నా మాట వింటావని, ఈ జనము నమ్ముతున్నారని, నువ్వు అద్భుతము చేస్తావని, కార్యము చేస్తావని చేయగలుగుతున్నావా ప్రార్థన? మృతులు ప్రార్థన చేయలేరు, మృతులు పాడలేరు, మృతులు దేవునితో నడవలేరు. ఆ సద్దుకాయలు అంటారు, అయ్యా సద్దుకాయలు ఏమంటారు అంటే పునరుత్థానం లేదంటారు. పునరుత్థానం లేదంటే యేసుప్రభు లేపబడలే, సమాధిలో ఉన్నట్టు. అయితే మనం కనుక ప్రియదేం ద్వారా ఎందుకనంటే ఇక్కడ నువ్వు ఈ జనస్వము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుతుందని చెప్పేసి యేసు ప్రభు సాక్షాత్తునే ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన ఎంత ఉన్నది, నీ ప్రార్థన ఎంత బలం ఉన్నది, ఎంత జీవం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది, ఎంత ఆశీర్వాదం ఉన్నది, ఎంత క్షేమం ఉన్నది. నువ్వు పలికే పలుకులో నమ్మకం ఉన్నదా, సందేహం ఉన్నదా, వెర్రితనం ఉన్నదా, నిరుత్సాహం ఉన్నదా, ఏదో చేస్తాములే ఏదో చూస్తాములే అంటున్నావా? అందుకే యెషయా ప్రవక్త చెప్పేదేనంటే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు. చూడండి బైబిల్లో యెషయా గ్రంథం
సర్వయుగములలో సజీవులవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతిస్తున్నాను. ఏవయ్యా సజీవులేవి? సజీవులే కదా, సజీవులు సజీవులే కదా నిన్ను వెతికేది, సజీవులే కదా నిన్ను స్తుతించేది, సజీవులే కదా నిన్ను ప్రకటించేది, సజీవులే కదా నిన్ను వెతికేది, సజీవులే కదా నీతో మాట్లాడేది, సజీవులే కదా దేవుని జీవం కలిగిన మాటలు మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అయితే అక్కడ అంటాడు సజీవులే కదా. ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సద్దుకాయలాగా కాదు. ఎందుకంటే 100 మంది సద్దుకాయలాగానే ఇంకా యేసుప్రభు లేచిండో లేవలేదో, లేచినాక పోదాంలే, లేచినాక పోయి ప్రార్థన చేద్దాం, లేచినాక చూద్దాం, లేచినాక ఆయన లేచి ఇంకా స్నానం చేయాలి, ఇంకా వస్త్రాలు కట్టుకోవాలి, ఇంకా అదంతా ఆయన శరీరానికి కడుక్కోవాలి అనుకునే వాళ్ళు సద్దుకాయలు. ఇంకా లేవలేదు అంటారు. సిలువ వేసిన భాగంలో సద్దుకాయలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. అంటే అద్భుతం జరిగితే ఇట్లా మాట్లాడతారు, ఆశ్చర్యం జరిగితే మాట్లాడతారు. మళ్ళీ ఏం జరగకపోతే ఆయన మన లెక్కనే ఉన్నాడు కదా, మన లెక్కనే తిన్నాడు కదా, మన లెక్కనే తిరిగింది కదా, ఆయన పునరుత్థానం లేదంట. అందుకే ఇప్పుడే దేవుని ద్వారా సజీవులు మనం. దేవుని పిల్లలు ఎవరంటే సజీవులు, సజీవులు. అందుకే ఆయన మాట్లాడే పాటే యేసయ్య రాసిన. ఎందుకంటే సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. ఎందుకనంటే ఆయన సజీవుడు కాబట్టిగానే లాజర్ను ఏం చేసిండు? లాజర్ని ఇక్కడ లేపాడు. చూడండి అక్కడ కనుక మనం చూస్తే లాజర్ను అక్కడ ఈ మనవి విన్న తర్వాత 42వ వచనం మనం చూద్దాం. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నెరుగుదును. చదవమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూన్న ఈ జనసమూహం నమ్మునట్లుగా వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనని. అలా ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. చప్పలు పట్టి ప్రభుని కనపడ. ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా నీ కొరకు చేస్తూనే ఉంటాడు. ఆయన నీ కొరకు చేస్తూనే ఉంటాడు. ఆయన మృతమైంది నీ కుటుంబంలో, ఎందుకంటే రోగమైంది, శాపగ్రస్తమైంది, అపవిత్రమైనది, కీడు లేని కూడా నీ ఇంట్లో ఉండదు. సమాప్తము సిలువలోనే ముగించు. లాజరును పిలిచాడు. తర్వాత మనం గనుక ఒక మాట చెప్తే యాయీరు కుమార్తెను కూడా ఏం చేసిందంటే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏ చిన్నదానా లే అంటే లేచి, చిన్నదానా లే అంటే ఏం చేసిందంటే అక్కడ అందరూ ఏడుస్తా అంటే ఆ గొల్లు చేసే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి లేపాడు. ఎవరైనా ఈయన సజీవుడైన దేవుడు. తర్వాత అపోస్తుల దినములో ఏం చేశాడు? తబితను లేపాడు. తబితను లేపాడు. అయితే ప్రియదేవుని ద్వారా లేపి, ఎందుకనంటే ఆయన సజీవుడైన దేవుడు గనక, మనము దేవుని పిల్లం గనక దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించాలి ప్రియదేవుని ద్వారా. అందుకే దేవుడు మనము చెప్పుతున్న సత్యాలను గమనించి, ఎందుకనంటే అపోస్తుల దినంలో కూడా ఏం చేసిందంటే దైవ కృపట అందరి విస్తారంగా ఉన్నదట. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన పునరుత్థానుడు అని చెప్పేసి ఏం చేసిందంటే ఆయన పునరుత్థానుడు అని చెప్పేసి
దావీదు చెప్పిన సంగతి మీరు వినలేదా? దావీదు అంతటి వాడే దేవుడు పునరుత్థానుడని ఎరిగింది ఆయన. చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం చదవా? చూడండి, ఎందుకు అనంటే ఆ పునరుత్థానం గురించి ప్రకటించాలి. ఎందుకనంటే మనం గమనించాలి. ఎందుకు అనంటే ఆయన చనిపోలే, ఎందుకనంటే తిరిగి లేచాడు. చెప్పినట్టుగా ఆయన లేచాడు 3వ దినం. నీ ప్రతి పరిస్థితిలో నుంచి కూడా లేపుతాడు. నీ ప్రతి పరిస్థితిలో నుంచి, నీ ప్రతి ఇబ్బందిలో నుంచి లేపుతా ఉంటాడు. ఎందుకనంటే నువ్వు ఏదైతే కోల్పోయినావో తిరిగి సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ చూడండి, అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 31వ వచనం మనం చదువుదామా? క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకున్నాడు. పాత నిబంధన భక్తుడే దావీదు ముందుగా తెలుసుకున్నాడు. ఎందుకనంటే ఈనాడు ఇంకా ఆయన లేచిండో లేవలేదో, మనము లేచినప్పుడు కదా ఏదైనా శబ్దమైనప్పుడు తయారై వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఆయన ముందుగా తెలుసుకొని ఏం చేసిందంటే చదవనమ్మా. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరం కూడా సాక్షులం అంటున్నాం. అపోస్తులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. దావీదు యొక్క కీర్తన భాగాలు, దావీదు యొక్క రచనలను చదివి ఏం చేసిందంటే ఆయన కూడా పునరుత్థానాల గురించి తెలుసుకున్నాడు. ఎందుకనంటే ఇంకా చాలామంది కూడా, అనేక మంది భక్తులు కూడా ఎలా అంటే మృతుల లోకములే ఉన్నారు, పునరుత్థానంలో లేరు. పునరుత్థానంలో ఉంటే మగ్దలేను మరియ కంటే ముందుగానే వచ్చి ఏం చేస్తారంటే ఇంకా తెల్లవారుచుండగానే, ఎందుకంటే ఆయనను ఎదుర్కొనేవాళ్ళు. కానీ క్రైస్తవ సమాజం ఏమైపోతే నిద్రపోతారు. కాబట్టి ప్రియమైన వారు మనం గమనించాలి దేవుని యొక్క లేఖన భాగాలు. మనం ముందుకు వెళ్దాం. ఎందుకనంటే త్వరగా దేవుని యొక్క లేఖన భాగాలు ఎందుకు అనంటే మనం గనక చూస్తే ప్రియమైన వారు, మనము దేవుడు అంటాడు, యేసు ప్రభు చెప్పినట్టుగా మీరు ఏమవుతారంటే మీరు ఆయన క్రీస్తుతో కూడా లేపబడితే ఇక్కడ పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. హల్లెలూయా. పైనున్న వాటి మీదే మనసు పెట్టాలని చెప్పేసి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూడండి, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే చూడండి, మనమాట క్రీస్తు విషయమయ్యాట మనమే సజీవులుగా ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి? సజీవులుగా మనం ఎంచుకోవాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. హల్లెలూయా. మిమ్మును మీరే, నా దేవుడు సజీవుడు, నేను కూడా సజీవుడనే. నాకు మరణం లేదు, నాకు జీవం ఉన్నది, దేవుని పునరుత్థాన శక్తి ఉన్నది, పునరుత్థాన బలం ఉన్నది, పునరుత్థాన అభిషేకం ఉన్నది, పునరుత్థానమైన మహిమ ఉన్నది అని ఏం కావాలంటే నీకు నీవే సజీవులుగా ఎంచుకోవాలి. సజీవులుగా ఎంచుతేనే సజీవుడైన దేవుణ్ణి ప్రకటించగలుగుతాడు. సజీవుడైన దేవుణ్ణి ఏం చేస్తానంటే వెంబడిస్తా ఉంటావు, ఆరాధిస్తా ఉంటావు, మహిమపరుస్తా ఉంటావు, ప్రార్థిస్తా ఉంటావు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తా ఉంటావు. లేకుంటే నువ్వు నడుస్తావు. నువ్వు నడిచి
ఏ గుంటలో పడతావో ఎక్కడ లేదో తెలియదు. అందుకే అక్కడ ఏమంటా అంటే మీరు ఎందుకనంటే ఏమంటా అంటే మీరు సజీవులుగా మీరు మొదటగా మీరు ఎంచుకోండి. మరొక మాట మనం చూద్దాం. ఇక్కడ సజీవునిగా మీరు ఎంచుకోండి. 13వ వచనమా, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు మీరు అప్పగించకండి. మీ సాధనాలు కళ్ళు ఉన్నాయి కదా, మీ శరీరాలు ఉన్నాయి కదా, దుర్నీతి కొరకు మీ అవయములను పాపమునకు అప్పగించకండి. చాలా మంది ఎందుకనంటే మాటలు అవే ఉంటాయి. జీవం కలిగిన దేవుని పిల్లలం కదా, సజీవమైన మాటలే మాట్లాడాలి. సజీవమైన మాటలే మాట్లాడాలి. అయితే అక్కడ అంటాడు మీ అవయములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే ఏంటిదట, మిమ్మును మీరే ప్రభుకు అప్పగించుకొని చప్పలు కొట్టి ప్రభుని కనపడి. మొదటి మాట సజీవులుగా ఎంచుకోండి. రెండవది మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. ప్రజలలో మిమ్మల్ని మీరే ఏం చేయాలంటే సజీవులుగా మీరు ఎంచుకోండి. తర్వాత మీరు సజీవులుగా మీరు దేవునికి ఏం చేయాలి, అప్పగించుకోవాలి. మూడో మాట మనము 6:19 చదువుదామా. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతి అవయాలుగా నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఎందుకనంటే ఒకప్పుడు మనం అలాగ అప్పగించుకున్నాం. ఇప్పుడైతే అలాగైతే పరిశుద్ధత కలుగుటకయ్యాట ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. మూడో మాట. అందుకే ప్రదేంబార నీతికి దాసులుగా మీరు అప్పగించుకోమని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు సజీవుడై ఉన్న ఆ దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితం కొనసాగించబడాలి. అందుకే ప్రియదేంద్ర మరొక మాట మనం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ఎందుకనంటే దేవుని యొక్క మాటలు జీవం కలిగిన మాటలు. ఆ మాటలను ఏం చేస్తుందంటే మరొక మాట ఎన్నో మాట 4వ మాట మనం చూద్దాం. ఇంకోటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 15వ వచనం. చూడండి ఇంకొక మాట. ఎన్నో మాటది? 4వ మాట. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరికి కొరకు మృతి పొందనని నిశ్చయించుకోండి. అంటే మీరేమైనా జీవించే వారికి మీదట మీ కొరకు కాదు, క్రీస్తు కొరకు జీవించాలి. చెప్పండి ప్రపంచం, క్రీస్తు కొరకు జీవించాలి. అయితే ప్రియదేంద్ర ఎందుకనంటే క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరైనా ఎందుకనంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను. అందుకే ప్రియదేంద్ర మనం చాలా గమనించాలి దేవుని పిల్లం కనుక. ఎందుకనంటే పునరుత్థానం ఎందుకనంటే ఈ పునరుత్థాన శక్తిని కలగాలి అని అంటే ఎందుకనంటే మీకు ఏవేవి లాభకరం ఉన్నాయో క్రీస్తుని సంపాదించుకోవడానికి. హల్లెలూయా. ఏవేవి లాభకరంగా ఉన్నాయో ఏం చేసినంటే వాటినట సమస్తమును పెంటగా ఎంచుకోవాలి. హల్లెలూయా. సమస్తమును పెంటగా ఎంచుకోవాలి. ఎందుకు అనంటే మనం చూడాలి ప్రియదేంద్ర ఈనాడు అనేకులు కూడా ఏం చేసిందంటే క్రీస్తు వారి యొక్క అవయాలు క్రీస్తు సాధనాలుగా లేవు, క్రీస్తు సాధనాలుగా లేవు. అందుకే మనం కనుక చూస్తే అందుకే పరిశుద్ధుడైన పౌలు చెప్పే మాట ఎందుకనంటే ఆయన పునరుత్థానం పొందాలి అనంటే, ఆయన పునరుత్థాన శక్తిని పొందాలంటే, ఆయన పునరుత్థాన ఆశీర్వాదాలు పొందాలంటే, ఆ పునరుత్థానంగా జీవించాలంటే, ఆ పునరుత్థానంతో నడవాలి అంటే క్రీస్తు కొరకు నీకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని
పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అప్పుడే నీకు పునరుత్థానం కలుగుతుంది. అమ్మా ఎక్కడ నాకన్నా అందుకే మనం గమనించాలి. నాడు ప్రతి లాభం ఎందుకనంటే లాభం ఒక దైవజన్ నా దగ్గరికి వచ్చేది హైదరాబాద్ నుంచి. ఆయన చనిపోయాడు వాస్తవంగా. నేను ఒక మీటింగ్ అరేంజ్ చేశాను. ఆయన మస్తు చాలా ఆస్తిపరుడే. నేను కనుక ఇక్కడ లేకపోతే హైదరాబాద్లో నేను పెంట సంపాదించుకున్నాను. ఏది సంపాదించుకున్నది పెంట. అయితే పౌలు ఏం చేసిందంటే చూడండి, మనం మాట చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఎందుకు అనంటే ఆ పునరుత్థానము కలగాలంటే అయినను మీరు ఎందుకనంటే సజీవులుగా ఎంచుకుంటే సరిపోదు. మీ అవయవాలను నీతికి దాసునిగా అప్పగించుకుంటే సరిపోదు. ఇక జీవించేవారు క్రీస్తు కొరకే జీవించడు. ఎందుకనంటే చాలా మంది కూడా త్రాగుబోతుడు కూడా ఏమంటాడంటే యేసయ్య ఈయన ఉన్నాడు అని అంటాడు. ఎందుకనంటే అక్కడ పౌలు చెప్పే సత్యాన్ని కనుక అనుకుంటే అంటే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. క్రీస్తు దొరకాలంటే మామూలు కాదు. నీకు అది కావాలి ఇది కావాలంటే రాదది. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటిని నా యేసయ్యను నేను. నష్టము ఎంచకపోతే క్రీస్తు దొరకడు. అదే ఇదే కాదు, 2 పడవలు కాదు. అక్కడో వారం ఇక్కడో వారం కాదు. నీ ఇష్టం వచ్చిన సందర్భంలో రావడం కాదు. అది ఏదేమి లాభకరంగా ఉన్నాయో వాటిని సమస్తమును ఎలాగంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవాలి. నష్టముగా ఎంచుకుంటేనే క్రీస్తును సంపాదించగలుగుతావు. క్రీస్తు ఉట్టిగానే దొరకడు నీకు. అది కావాలి ఇది కావాలి అన్నీ కావాలి అని అంటే నీకు క్రీస్తు దొరికే లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేసిండ్రు? తెల్లవారు చుండగా వచ్చారు. అయితే సులమితి కూడా ఏం చేసిందంటే సులమితి వచ్చేసి అయ్యా నా ప్రియుడు దొరకట్లేదు, నాకు కనబడట్లేదు అని అంటే ఆమెకు కనబడట్లేదట. ఎందుకు కనబడట్లేదు అని అంటే ఇది వెతకవలసిన సమయంలో వెతకలే. ఎందుకనంటే దొరికే సమయము దొరకని సమయము అన్నీ ఉంటాయి. అయితే నేను నీ ఇష్టం వచ్చిన సమయంలో కాదు. ఎందుకనంటే అతన్ని నేను ఎంత వెతికినను ఏంటంటే నాకు కనబడలేదు అంటాడు. ఇక చూడండి, పరమగీతాలు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతను నాకు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకోండిని. నేను వెతికినను అతడు కనబడలే. ఏదో దేవుడు ఉన్న సమయం వేరే,
దేవుని సమయము వేరే, దేవుని యొక్క పాలన వేరే, దైవ నడిపింపు వేరే, దైవికమైన క్రమం వేరే. అప్పుడే దేవుడు నిన్ను పిల్లలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందుకే పౌలు మాట్లాడేది ఏంటిదంటే నష్టముగా ఎంచుకున్నాడు అని మనం చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ముగిస్తాం ప్రియదేవా. చూడండి, ఏవి అయినను నాకు క్రీస్తు నిమిత్తట ఏవేవి లాభకరంగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చదవరా, నిశ్చయముగా మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అరేరేరా, పౌలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వెదిగి సకల ప్రావీణ్యత కలిగిన వాడు, గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు, బెన్యామీను గోత్రికుడు ఆయన. ఎందుకనంటే అపోస్తులు అనబడిన వాడే నష్టంగా ఎంచుకుంటావు. నువ్వు ఏది క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నావా? ఒక్క పూట లేవడానికే కష్టమైపోయా, ఒక్క పూట లేవడానికి ఇష్టమే, ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వం హక్కు నమ్ముకున్న ఏశావు భ్రష్టుడు ఉన్నాడో చూడండి. పూట కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక్క పూట ఉపవాసం ఉండలేడా? ఒక రాత్రి నిద్ర లేవలేడా? ఒక రాత్రి అంతా నిద్ర మెలుకోగలిగి లేవలేడా? నీకు పునరుత్థానం ఎలా కలుగుతుంది? క్రీస్తునందు శ్రేష్టమైన జ్ఞానం ఎలా కలుగుతుంది? క్రీస్తు ఎలా కలుగుతాడంటే నీకు ఆ సులమిత అన్నదయ్యా, నేను పరుణ్ణి లేచి అజ్జేస్తుని అయినా వెతికితే దొరికిండా? దొరకలే. నీకు దొరికిండా? మరి కనబడడా? దేవుని లేఖన భాగాలు మనం చూడాలి. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా ఇక్కడ అంటూ ఉంటాడు పౌలు గారు. చూడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని కాక, హల్లెలూయా, నా నీతి కాక అన్నాడు. ఏం కావాలి? మన నీతి ఎలాంటిది? మురికి గుడ్డల వంటిది. దానం చేస్తే నీతి అనుకుంటావు, ధర్మం చేస్తే నీతి అనుకుంటావు, నీళ్లు పోతే నీతి అనుకుంటావు, బట్టలు ఇస్తే నీతి అనుకుంటావు. కానీ ప్రవక్త అంటాడు యేసయ్య, మనుషుల నీతి మురికి గుడ్డల వంటి. మనుషుల నీతి మురికి గుడ్డల వంటిది. ఫోకస్ ఎక్కువ ఉంటుంది, తాకతు తక్కువ ఉంటుంది. ఆడంబరం ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆరాటం తక్కువ ఉంటుంది. అందుకే ఈనాడు ఆశీర్వదించబడాలి అని దేవుడు ఇష్టపడుతున్న కార్యాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ అంటాడు. ఎందుకనంటే మహిమతో నిండిన నీ రూపము, నీ నీతితో నిన్ను దర్శింతును. మహిమతో నిండిన నీ రూపము, నీ నీతితో నిన్ను దర్శింతును. నా తండ్రి నీ రాజ్యములో నీవలే ప్రకాశింతును. నా తండ్రి నీ రాజ్యములో నీవలే ప్రకాశింతును. ఎందుకనంటే ఆయన నీతితోటే చేస్తే అక్కడ పౌలు చెప్పే మాట ఏమంటాడు? ధర్మశాస్త్రం మూలమున నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం మూలమైన నీతి ద్వారా, అంటే దేవుని నీతి ద్వారా. అంటే మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. విశ్వాసం మూలంగా అబ్రాహాము నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఎందుకనంటే అతడు దేవుణ్ణి నమ్ముట వలన అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే ప్రియదేవుని వారు అక్కడ అంటాడు, నా నీతి కాక క్రీస్తు యేసునందరి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. అంటే
అయ్యా దేవుడు నీకు ఒక ముద్ర వేయాలి, నీతి గల వాడవు, నీతి గల దానవు. అందుకే అక్కడ ఏమనంటే మీరు ఇప్పుడు ఒకప్పుడు మీ సాధనాలు అపవిత్రతకు అప్పగించినట్టుగా ఏమన్నాడు అక్కడ పౌలు రోమా సంఘానికి రాసేటప్పుడు, అట్లా కాదా బాబు, పరిశుద్ధత కలుగుటకు నీతికి దాసులుగా ఉండమంట. మాటల్లో నీతి ఉండాలి, చూపులో నీతి ఉండాలి, నడవడికలో నిజాయితీ ఉండాలి. ఎక్కడ చూసినా ఆ నీతి కలిగి మనం జీవించాలి. ఆ నీతి వల్లనే నిమ్మలము, నిబ్బరము, ధైర్యము కలుగుతాంటది. ఆ నీతి వల్లనే సమాధానం కలుగుతాంటది. ఆ నీతి వల్లనే క్షేమము కలుగుతాంటది. అందుకే అక్కడ పౌలు చెప్పే మాట మనం కనుక చూస్తే అక్కడ అంటాడు, నీతి అనగా విశ్వాసమును బట్టి క్రీస్తు ఆ దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను చూడండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవల్లని. ఎందుకనంటే ఒక్కటి చేస్తే సరిపోదు, అయిపోయింది. ఆదివారం వచ్చింది, సండే తర్వాత మనం ఆదివారమే బైబిల్ చదవాలి, ఆదివారమే ప్రార్థన చేయాలి, అది కాదు నీతి. అది కాదు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి. దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడు ఎందుకనంటే వాళ్ళు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపిందంటే డేరాలు వేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకోలే. అక్కడ మేఘము ఆగగానే ఆగిపోవాలి. అది ఆత్మకు, పరిశుద్ధాత్మకు సూచన. ఆ ఆత్మ వెంటనే కదిలిందా, మళ్ళా తట్ట బుట్ట, కోళ్ళు, గొర్రెలు, మేకలంతా చదువుకొని గాడిదలుంటే గాడిదల మీద, ఒంటెలుంటే ఒంటెల మీద పట్టుకొని నడవాలి. తేలున్నాయ్యా మోసే అని సనుగుతే దేవుని కోపం దిగి వచ్చేసి ఆయాసపడ్డారు. నీళ్లు లేని కాడికి తీసుకొచ్చినవేంది, ఇక్కడ మమ్మల్ని చంపుతావా? పాలు తిరలు ప్రవహించే దేశానికి, కాలాని దేశానికి వెళ్ళాలంటే దైవ నడిపింపు, దైవికమైన క్రమము, దైవ ఆలోచనలు చాలా అవసరం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎందుకనంటే నీతి గలవాడనై అగపడ నిమిత్తము ఏ విధము చేతనండి. నేను అంటే పౌలు ఎక్కడంటే మృతులలో ఉండి మాట్లాడుతున్న మాట. ఎందుకనంటే అక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే ఏ విధము చేతనైనా ఈ మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఏం చేస్తా ఉన్నాడు. ఆయన మరణ విషయంలో సమానుభావం కలిగిన వాడు. అంటే ఆయన ఏం చేశాడు, ఆయన సమాధి చేయబడ్డా లేదా? నీకున్న పాపము, లోకము అంతా కూడా సమాధి చేయబడాలి. మళ్ళా లోకాశలు ఉండకూడదు, లోకభోగాలు ఉండకూడదు. లోకస్తులాగా అక్కడో కాట, ఇక్కడో కాట, కప్పగద గంతులు వేసినట్టు గంతులు వేసే కథ కాదు. పునరుత్థానం లేదంటే మృతులలోనే ఉన్నావు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము కలిగిన వాడనయ్యా. అయినను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఏంటిదంట, ఇక్కడ పునరుత్థానం కలగాలి. ఫస్ట్ పునరుత్థానం కలగాలి, కిందికి వచ్చినాక పునరుత్థాన బలము కలుగు నిమిత్తం. ఎందుకంటే సమానం కావాలి, ఆ మరణం విషయంలో సమానం కలవాలి. ఎందుకనంటే ఆ గోధుమ గింజ భూమిలో పడి సత్తనే ఏం చేస్తుంది, మొలకెత్తుతుంది. సరిగా చావపోతే జీవము రాదు, అది ఒట్టిగానే మృతమైనది కానీ మిగిలిపోతుంది, కుళ్ళిపోయే స్వభావం ఉంటుంది. దావీదేమన్నాడు, క్రీస్తు ఆత్మను కుళ్ళిపోనివ్వలే. అందుకే మనం చూడాలి, ఇక్కడ అన్న తర్వాత సమానుభావం గలవాడనై ఆయన పునరుత్థాన బలం, అంటే ఇక్కడ పునరుత్థానం పొందిన తర్వాత మరణ విషయంలో సమానుభావం కలగవాడై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో
అంటే మనం కూడా ఏం కావాలంటే ఆయన ఎలా శ్రమ పడ్డాడో పరిచర్య కొరకు, ఎలా శ్రమ పడ్డాడో నువ్వు ఆయన, ఎందుకనంటే ఆ పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము నువ్వు శ్రమ పడాలి, ప్రార్థనలో శ్రమపడాలి, వాక్యాన్ని చదవాలి, ఆరాధన చేయాలి. ఎందుకనంటే శ్రమ పడకపోతే నీ కుటుంబం కొరకు శ్రమ పడాలి, నీ పిల్లల కొరకు శ్రమ పడాలి, సంఘం కొరకు శ్రమ పడాలి. నువ్వు శ్రమ పడితేనే, ఎందుకనంటే శ్రమల్లో సిరులు కురిపించబడతాడు. నాకు సుఖము కావాలి అంటే ధనవంతుడైన లాజరు అక్కడ యాతన పడతా ఉన్నాడు. ఎందుకనంటే శ్రమ పడాలి, ఎందుకనంటే పరిచర్య ధర్మము జరగడానికి, ఎందుకనంటే దేవుని సేవ ముందుకు సాగడానికి, అనేక ఆత్మలను సంపాదించుకోవడానికి. నువ్వు పునరుత్థానం పొందిన తర్వాత పునరుత్థాన బలము ద్వారా వారిని ఆకర్షించగలుగుతావు. పునరుత్థానానికి నీకే బలం లేదు, ఆరాధించే బలం లేదు, ఆరాధించే శక్తి లేదు, ప్రకటించే శక్తి లేదు, ఆరాధించే శక్తి లేదు, వెళ్ళడానికి శక్తి లేదు. నువ్వు ఇతరులని ఎలా రక్షించగలుగుతావు? నీ లోపలనే పునరుత్థానము, దేవుని యొక్క జీవము లేదు. నువ్వు ఇంకా నీ జీవమును ఎవరికి ప్రకటించగలవు? అందుకే ప్రియమైన ద్వారా అక్కడ మాట్లాడే మాట కనుక మనం చూస్తే, అక్కడ పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాడకుండా ఎట్టిదో ఎరుగు నిమిత్తము అని చెప్పేసి. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మనం పౌలు గారు ఆ పేతురు భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు చూడండి. పేతురు రాసిన పత్రిక చూడండి, పేతురు రాసిన పత్రిక. పేతురు అంటూ ఉంటాడు, ఎందుకంటే క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు ధరించుకోమంటాడు. ఏ మనసు అట? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏంటి శ్రమ పడ్డా, సుఖపడ్డా? మన ఒక్క పూట నిద్రకే టక అయిపోతుంది. క్రీస్తు శరీరమందు శ్రమ పడని గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము. ఎందుకనంటే చూడండి ప్రియమైన వారా, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపము జోలికి పోకుండా ఉండవాలని అంటాడు అక్కడ. అంటే క్రీస్తు శ్రమ పడ్డట్టుగా. అందుకే ఇక్కడ అంటే మనం చూడాలి ప్రియమైన వారా. అందుకే ఇక్కడ పౌలు మాట చెప్పే మాట ఏమంట అంటే, ఆయన శ్రమంలో పాలువాడకుండా ఎట్టిదో ఎరుగు నిమిత్తము చదవాలా? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. చప్పాలు కొట్టి ప్రభుని గారు. పునరుత్థానం కలగాలి, పునరుత్థాన బలము కలగాలి, మృతులతో సమానం కావాలి, శ్రమలో సమానుభావం కలగాలి, నీతి కలిగిన వాళ్ళమై కావాలి, పునరుత్థానం పొందాలి, పునరుత్థాన బలము పొందాలి. పునరుత్థాన బలం కావాలి. ఎందుకనంటే ఆయన పునరుత్థానుడై లేచిండు. అందుకే ప్రియమైన ద్వారా ఆయన పునరుత్థానుడైన. ఎందుకనంటే సమస్తము ఎంచుకున్నప్పుడే వెంటగా ఏమన్నాడు? సమస్తమా కొంచెమేనా? అందుకే సౌలుతో చెప్పాడు ఏంటంటే అక్కడ వాటిన్న, ఎందుకనంటే మోయాబుల్లో బాపది. ఎందుకనంటే వాళ్ళ ఏంటిదంటే వాటన్నిటిని చంపమంటే కొంచెం మంచి దాచుకున్నాడు. ఎవరు? సౌలు, పాత నిబంధన సౌలు దాచుకొని ఈ ఎట్ల రంకెల కేకలేంది అని అంటే, నువ్వు ఏదైనా కానీ క్రీస్తుకు సంబంధించిన దాన్ని, ఎందుకనంటే ప్రతిదీ నష్టంగా ఎంచుకుంటేనే ఆ పునరుత్థాన బలం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకనంటే సజీవులకు దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు కనుక ఆయన ఏం చేసినంటే ఆయన పునరుత్థానం సంపాదించుకోనికి ఏం చేసినంటే సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నట్టుగా మనం దేవుని యొక్క లేఖన భాగాలు చూడవచ్చు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పేసి మనం చూడవచ్చు. ప్రియమైన వారా, చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను.